సూర్యాస్తమయం తర్వాత ఈ వస్తువులను ఎట్టి పరిస్థితుల్లో ఇంటికి తీసుకురావద్దు. తెస్తే అదృష్టం, ఆనందం దూరం, దురదృష్టం తప్పదు. మన పెద్దలు చాలా కాలం కిందటి నుంచి కొన్ని సంప్రదాయాలను పాటిస్తున్నారు. వాటిలో ముఖ్యమైనది సాయంత్రం తర్వాత కొన్ని వస్తువులను ఇంట్లోకి తీసుకురావద్దని చెప్పడం. ఎందుకంటే ఆ సమయం నెగటివ్ ఎనర్జీ ఎక్కువగా ప్రభావితం చేసే సమయంగా భావిస్తారు. వాస్తు శాస్త్రం ప్రకారం సూర్యాస్తమయం తరువాత ఇల్లు అంతటా శాంతియుత వాతావరణంగా ఉండాలి. కొన్ని వస్తువులు మాత్రం దురదృష్టానికి కారకమవుతాయని చెబుతుంటారు. మన సంప్రదాయాల్లో సాయంత్రం లేదా సూర్యాస్తమయం చాలా విశేషమైన సమయంగా పరిగణించబడుతుంది. ఈ సమయంలో వాతావరణంలో శాంతియుత శక్తులు తగ్గిపోతాయని, ప్రతికూల శక్తులు చురుకుగా మారుతాయని మన పెద్దలు చెప్పేవారు. అందుకే సూర్యాస్తమయం తర్వాత కొన్ని వస్తువులను ఇంట్లోకి తీసుకురావద్దని చెబుతారు. ఉదాహరణకు చీపురును లక్ష్మీ దేవత ప్రతీకగా చూస్తారు. సాయంత్రం చీపురును తెచ్చి ఇంట్లో ఉంచితే అది పేదరికానికి దారి తీస్తుందని నమ్మకం. అలాగే ఉప్పు శరీర శక్తిని సమతుల్యం చేయడానికి ఉపయోగపడినా రాత్రిపూట దానిని కొనడం వల్ల ఇంట్లో మనశ్శాంతి లేకపోవచ్చు. అలాగే పాలు, ఆవ నూనె, పదునైన వస్తువులు, నలుపు రంగు వస్తువులు, వెల్లుల్లి, ఉల్లిపాయల వంటి వాటిని సాయంత్రం తర్వాత ఇంటికి తీసుకురావడం మంచిది కాదని అంటారు. ఈ నమ్మకాల వెనుక విశ్వాసం ఏమిటంటే ఆ సమయానికి శరీర శక్తి తగ్గుతుంది, ఇంట్లో నెగటివ్ ఎనర్జీ పెరుగుతుంది. అందుకే అలాంటి సమయాల్లో ఇంటిని శుభ్రంగా ఉంచడం, తలుపు దగ్గర నెయ్యి లేదా నువ్వుల నూనెతో దీపం వెలిగించడం, ధూపం వంటివి వేసి వాతావరణాన్ని శుభ్రం చేయడం మంచిదని చెబుతారు. అలాగే భక్తి గీతాలు వినడం, మంత్రాలు పఠించడం ద్వారా ఇంట్లో సానుకూల శక్తిని నిలుపుకోవచ్చు. ముఖ్యంగా వంటగదిని శుభ్రంగా ఉంచడం, నీటితో నిండిన పాత్ర ఉంచడం వంటి చిన్న అలవాట్లు కూడా ఇంట్లో శుభాన్ని, శాంతిని నిలుపుతాయనేది నమ్మకం. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.